కూడా. నాయకులు స్వేచ్ఛ కోసం స్వాతంత్రం కోసం వస్తారా సార్? అధికారం కోసం అధికారం అనుభవించడానికి వస్తారు. కానీ ఇప్పుడు గతంలో మనం చూసాం, అధికారం ఉంది, అరే ఆనాడు ముఖ్యమంత్రి గారిని ఒక ఎమ్మెల్యే కలవాలన్నా మంత్రులు కలవాలన్నా గతి ఉండేది కాదండి. ఆడ స్వేచ్ఛ ఆడుంది. ఇవాళ మీరు ముఖ్యమంత్రి గారిని కలవాలి అంటే, ఎమ్మెల్యేలు పోయి మంత్రులను కలవాలంటే, సామాన్య ప్రజలు మంత్రిని కలవాలంటే స్వేచ్ఛ కలిసే ఫ్రీడమ్ ఉంది. ఈడ ఆనాడాడుంది అక్కడ. శ్రీనివాస్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీలో కాకలు తీరిన యోధులందరికంటే షార్ట్ టర్మ్లోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిపోయారు. కాంగ్రెస్ అధిష్టానంలో కూడా గ్రిప్పు సంపాదించారు. ఎట్లా సంపాదించారు సార్ షార్ట్ టర్మ్లో? నేనైతే కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిని నేనైతే అనుకోవటం లేదు. ఫస్ట్ క్వశ్చను ఆన్సరు. రెండవది, చిన్న నాయకుడినైనా పెద్ద నాయకుడినైనా సామాన్యుడినైనా బడాబాబునైనా ప్రేమగా ఆప్యాయతగా చూసినప్పుడు, మనిషిని మనిషిలాగా మనిషి గౌరవించినప్పుడు తప్పకుండా ఆ మనిషిని ఎదటి వ్యక్తి కూడా అదే రకంగా గౌరవిస్తాడనే ఫిలాసఫీని నమ్మినోడిని. ఆ ఫిలాసఫీతో నేను ముందుకు పోతున్నాను తప్ప కాంగ్రెస్ పార్టీలో నేను ఒక పెద్ద నాయకుడినో, నేనేదో ఇంతెత్తు ఎదిగానో ఎప్పటికీ అనుకోను, భవిష్యత్తులో కూడా అనుకోబోను. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2300 కోట్ల కాంట్రాక్టు పనులు చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆ రోజు ఇదే క్వశ్చన్ అవర్లో 700 నుంచి 750 కోట్లు కేసీఆర్ నాకు ఇవ్వలేదు అన్నారు. ఆ డబ్బులు మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మీరు రెవెన్యూ మంత్రి, ఇప్పుడు అవన్నీ వచ్చేసాయా బిల్లులు? డెఫినెట్గా ఆ ప్రభుత్వంలో నేను ఆ రోజు కూడా చెప్పాను, నాకు 750 కోట్లు బిల్స్ రావాలి, కోర్టుకు అప్రోచ్ అయ్యాను, వీలైనంత తొందరలో కోర్టు నుంచి ఆనరబుల్ హైకోర్టు నుంచి జడ్జిమెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నాను. గత ప్రభుత్వంలోనే జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ వచ్చినా డబ్బులు ఇలా తొండాటాడారు. మళ్ళీ కంటెంప్ట్కి పోయాం. కంటెంప్ట్లో డ్రాగాన్ చేసుకుంటా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆనాడున్న అధికారులు అంటే కొంతమంది అనుకుంటున్నారు మన ప్రభుత్వం అంటే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో నాకు డబ్బులు ఇచ్చారనుకుంటున్నారు. తప్పది. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎలక్షన్ పోలింగ్ టైం కంటే ముందే ఏదైతే కోర్టు ద్వారా కంటెంప్ట్కి వెళ్ళి కోర్టు జడ్జిమెంట్ని ఆనర్ చేయని కారణంగా కంటెంప్ట్కి వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ ఫైనాన్స్ సెక్రటరీకి అరెస్ట్ వారెంట్ వచ్చే సందర్భంలో నా పేమెంట్లు ఇచ్చారు తప్ప మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను తీసుకున్నది ₹1. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా బెనిఫిట్ పొందింది పొంగులేటి శ్రీనివాసరెడ్డినా? ఏంటి ఏ రకంగా చెప్పండి. ఒక ఎగ్జాంపుల్ మీరు అంటున్నారా, ఎవరైనా జనం అనుకుంటున్నారా అంటే స్పెసిఫిక్గా ఈ పాయింట్లో మీకు ఇది అడ్వాంటేజ్ వచ్చిందని చెప్పండి. రైతు బంధువులకు రావాల్సిన డబ్బులు కాంట్రాక్టర్లకు వెళ్ళాయంట కదా? ఎస్, ఇందాక నేను చెప్పింది అదే. రైతు అక్కడ డబ్బుల మీద రైతు బంధువుకు ఉందా, రైతు రుణమాఫీకి ఉందా, లేకుంటే వికలాంగుల కోసం ఉందా అన్నది కాదు. రాష్ట్ర ప్రభుత్వ నిధి ఏదైతే ఉంటుందో ఆ నిధిలో ఆనాడు కంటెంప్ట్లో సిఎస్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్కి వారెంట్లు జారీ అయ్యే సందర్భంలో డ్రాగాన్ చేసి చివరికి ఫలితాలు రాకముందే మేజర్ పేమెంట్ నాకు ఇచ్చారు. అంతేగాని అది రైతు బంధువు కోసం ఉందా, ఇతరత్రా ఉందా మీరు అనుకుంటున్నట్టు బయట జనం ప్రచారం చేస్తున్నట్టు 3,000-4,000 కోట్లు కాదు, అది 421 కోటి. ఏదైతే కోర్టులో నేను కోర్టుకు వెళ్ళానో న్యాయబద్ధంగా అది ఇంకొకటి రాలేదు, జడ్జిమెంట్ ఓల్డ్ అయి ఉంది, వచ్చింది 421 కోటిది పేమెంట్, రిజల్ట్ రాకముందే ఇచ్చారు నాకు. సరే, ఇందాక పొలిటికల్ సబ్జెక్ట్లో రావాల్సిన మీ పార్టీలోకి రావాల్సిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎప్పుడు వస్తారు సార్? చూస్తారు కదా కొద్ది రోజులు ఒక్కొక్కటి. అంటే ఎలక్షన్లో ఈ ఎంపీ ఎలక్షన్లో ఎక్కువ సీట్లు గెలిస్తే వస్తారేమో. ఎంపీ ఎలక్షన్లకి బీఆర్ఎస్ పార్టీ నుంచో ఇతరత్ర నుంచో సేవ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సంబంధం లేదు. అంటే ఎంపీ సీట్లు ఎక్కువ గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి. మీకు స్పెసిఫిక్గా మళ్ళీ చెప్తున్నా, ఎంపీ సీట్లు మేము ఎక్కువ గెలిచినా ఎక్కువ గెలవకపోయినా ఎవరైనా ఈ పార్టీని కూలగొడతాము అని పగట కలల కనే వాళ్ళకే మా గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక వేదికల మీద నుంచి ఇస్తున్న సందేశం.
సార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏదైతే ఫలితాల కొరకు వెయిట్ చేస్తున్నారో, ఒకవేళ ఫలితాలు కాంగ్రెస్కి అనుకూలంగా వస్తే చేరుదామన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. గేట్లు తెరిచామని చెప్పినప్పటికీ కూడా ఆ ఎమ్మెల్యేలు ఇంకా రావడం లేదు. ఏదైతే ఈనాడు బీఆర్ఎస్ పార్టీలో కానీ ఇతరత్ర పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రజల పార్టీ పక్షాన రావటానికి సిద్ధంగా ఉన్నారో అది పార్లమెంటు ఎన్నికల ఫలితాలను చూసి రావాలని వాళ్ళు వస్తారని నేనైతే నా వ్యక్తిగతంగా నేను అనుకోవటం లేదు. సార్ ఇతరత్ర ఎమ్మెల్యేలు అంటే బీజేపీ వాళ్ళు కూడా టచ్లో ఉన్నారా సార్? అని ఎవరైనా రావచ్చు, ఏం బీజేపీ రాకూడదని ఉందా? అంటే ఆశించిన ఫలితాలు రాకూడదని ఉంటుందా? ఆశించిన ఫలితాలు కనుక రాకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాకపోతే ఎందుకు అనుకుంటున్నారు? అసలు ఆ క్వశ్చనే ఉత్పన్నం కాదండి. మళ్ళీ నేను చెప్తున్నా, ఆ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా సాక్షిగా ప్రజల మనసులోది ఏ రోజైతే చెప్పాను, మళ్ళీ మీ వేదిక ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు ఒకటే సందేశం పంపదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు రావని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఏవైతే మేము వాగ్దానాలు ఇచ్చామో, ఏవైతే ప్రజలకు అందిస్తామని చెప్పామో 100 రోజుల్లో డెఫినెట్గా అందించి చూపించాం. మా మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద, ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. అసలు మీరు రాదు అనే పాయింటే మీకు ఉత్పన్నం కాదు. మళ్ళీ మీకు వచ్చిన వారు ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత పెట్టండి, మళ్ళీ వస్తా నేను. మీరు పార్టీలో చేరగానే మీరు కోరుకున్న వాళ్ళందరికీ అసెంబ్లీ టికెట్లు వచ్చినాయి. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ మా తమ్ముడికో మా బంధువుకో టికెట్ ఇవ్వమని పొంగులేటి గారు అడుగుతారు. అంటే కాంగ్రెస్లో పాత తరం అందరినీ పక్కన పెట్టేసి ఇక కొత్తగా వచ్చిన వాళ్ళకే పదవులు ఇవ్వాలి, కొత్తగా వచ్చిన వాళ్ళకే టికెట్లు ఇవ్వాలి సార్? అంటే మంచి మా చారి గారు మంచి క్వశ్చన్ రేజ్ చేశారు. కొత్త పాత బంధువులు పరాయి వాళ్ళు అనేది కాదు, కానీ లాస్ట్ లైన్ నేనేం చెప్తున్నంటే పార్టీ హైకమాండ్ ఏది వారు సూచిస్తే దానికి శ్రీనివాసరెడ్డి కానీ మిగతా వ్యక్తులందరం కూడా కలిసి కట్టుగా ఇచ్చిన అభ్యర్థిని గెలిపించే దాంట్లో వెనకడుగేయము ఫస్ట్ ఆన్సర్. రెండవది, డెఫినెట్గా ఇది నామినేటెడ్ పోస్ట్ కాదు. ఏదైతే అడగటంలో నేను అడిగినా, మిగతాది బట్టి గారు వారి భార్యకి అడిగినా, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు గారు వారి కొడుకుకి అడిగినా, ఎవరికిచ్చినా ఫైనల్గా పార్టీ ఇచ్చిన వారికి పార్టీ ఆదేశాల అనుసారం కట్టుబడి పనిచేయటం పక్కా. కానీ అడగటంలో తప్పు లేదు, కానీ ఇచ్చేది పార్టీ కాబట్టి అది నామినేటెడ్ పోస్ట్ కాదు కాబట్టి ప్రజలు ఎన్నుకుంటారని నమ్మకం పార్టీకి ఉంటే డెఫినెట్గా పార్టీ టికెట్